ఆలోచించారు. యెస్. యెస్. బోరుగడ్డ అనిల్. ఈయన పార్టీతో ఎటువంటి సంబంధం లేని ఒక వ్యక్తి. ఇది ఇప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. బోరుగడ్డ అనిలే ఎన్నో సార్లు ఫస్ట్ నుండి ఆయన చెప్పుకుంటూనే వచ్చాడు. వైసీపీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుణ్ణి మాత్రమే నేను అంటూ. ఆయనకు పార్టీలో ఎటువంటి మెంబర్‌షిప్ లేదు. పార్టీలో డైరెక్ట్‌గా జగన్‌ని కలిసిన దాఖలాలు ఎక్కడా లేదు. లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో ఆయన వైసీపీ పార్టీ కండువా వేసుకున్న సందర్భాలు కూడా లేవు. ఉంటే ఒకసారి నాకు చూపించండి. ఎక్కడా కూడా లేవు. ఆయన పార్టీకి సంబంధించిన ఏదైతే కండువా ఉంటుందో ఆ కండువా వేసుకొని తిరుగుతూ ఉంటాడు. చెప్పేది మాత్రము నేను వైసీపీ అధినేత జగన్‌కి వీర విధేయుడిని, ఆయన కోసమే నేను పుట్టాను అంటూ చెప్పుకుంటూ ఉంటాడు. ఈ పార్టీకి బోరుగడ్డ అనిల్‌కి ఎటువంటి సంబంధము లేదని వైసీపీ లెటర్ ప్యాడ్ ద్వారా క్లియర్ కట్‌గా బయటకు చెప్పేసింది. ఆ తర్వాత దీంతో పాటు బోరుగడ్డ అనిల్ కూడా చాలాసార్లు చెప్పాడు. ఈ మధ్య కూడా చెప్తున్నాడు, నిజమే నేను అప్పట్లో మాట్లాడడం తప్పే, అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. కానీ అధినేత జగన్ చెప్పి నేను చేసిందైతే కాదు, నేను కావాలని ఇటువంటి మాటలు నేనే మాట్లాడాను, నాకు కోపం వచ్చి నేను మాట్లాడాను అని డైరెక్ట్గా చెప్పాడు. సో ఆయన కూడా క్లియర్ కట్గా చెప్తున్నాడు ఆయనకి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని. సో ఈ రోజు వైసీపీ పార్టీకి బోరుగడ్డ అనిల్కి ఒక సంబంధం ఉంది అన్న క్వశ్చన్కి ఆన్సర్ డైరెక్ట్గా కనిపించేస్తుంది దట్ ది బోత్ హ్యావ్ నో రిలేషన్ అట్ ఆల్. ఆ పార్ట్ ఆఫ్ ఇట్ టీడీపీకి సంబంధించి ఒక క్వశ్చన్ నాకు రైజ్ అవుతుంది. టీడీపీ ప్రతిసారి కూడా వైసీపీ పార్టీ బూతులు మాట్లాడే వాళ్ళని దగ్గర పెట్టుకుంటుంది, బూతులు మాట్లాడే వాళ్ళని రెచ్చగొడుతూ ఉంటుంది, వాళ్ళతోనే రాజకీయాలు చేస్తుంది అంటూ చెప్తుంది. ఈ రోజు బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదు అంటూ వైసీపీ తేల్చి చెప్పిన తర్వాత అదేంటి అలా ఎలా మీకు సంబంధించిన వాళ్ళని వెన్నుపోటు పొరుస్తారు అని చెప్తూ కూడా ఒక సింపతి గేమ్ స్టార్ట్ చేస్తుంది. అంటే టీడీపీ స్టాండ్ ఏంటి? బూతులు మాట్లాడే వాళ్ళు పాలిటిక్స్లో ఉండాలా, ఉండద్దు అని చెప్పి ఒక పార్టీ దానికి సంబంధించి స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటూ అసలు వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటే టీడీపీ ఇటువంటి ఒక రాజకీయం ఎందుకు చేస్తుంది? సో దీనికి సంబంధించి ఖచ్చితంగా టీడీపీ ఈరోజు ఈ డబుల్ స్టాండర్డ్స్ గురించి కూడా ఆన్సర్ చేయాలి. రైట్. అంటే మనం చూస్తుంటాం, వింటుంటాం, పెరుగుట విరుగుట కొరకే అనేది. సో అది బోరుగడ్డ అనిల్ విషయంలో కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక పార్టీని నమ్ముకొని చాలా వరకు వాయిస్ వినిపించాడు. అంటే సర్తా చెప్పినట్టుగా ఎక్కడ సభ్యత్వం లేకపోయినా కూడా నేను వైఎస్ జగన్ కోసమే పుట్టాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా వెంట ఉందని ఇష్టం ఉన్నట్టుగా ఎట్లా మాట్లాడారో చూసాం. అంటే ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇట్లా ఈ రకంగా మాట్లాడే వాళ్ళని మాత్రం టాలరేట్ చేయడం మంచిది కాదు. ముందే చెప్పాలి. ముందు ఇతను మాట్లాడుతున్నాడు మాకు సంబంధం లేదని ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఒక వైసీపీ గురించి కాదు, టీడీపీ గురించి కాదు, తర్వాత ముందైతే మాట్లాడనివ్వు తర్వాత చూసుకుందాం అన్నటువంటి ఆ ధోరణిలో ఉంటే ఇవాళ ఫైనల్గా అక్కడ వార్నింగ్లు ఇచ్చినటువంటి బోరుగడ్డ అనిల్ ఇప్పుడు రోడ్డు పైన కూర్చోవాల్సి వస్తుంది. సో అందుకే నిజంగా సోషల్ మీడియా ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే మనకే చేటు అవుతుంది. అది మనకు కుటుంబం ఉంటుంది, మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళు ఉంటారు. ఏదైనా జరిగితే ఎవరు రారు. నిజంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అరే అలా జరగకూడదు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఎవరు రారు, ఎవరు ఆదుకునేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడదాం అనుకోవడం మాత్రం